నిజామాబాద్ జిల్లాలోని రవితేజ యూత్ అసోసియేషన్ సభ్యులు 63 అడుగుల మట్టి గణపతిని విగ్రహాన్ని నెలకొల్పి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. నగరంలో ప్రతి సంవత్సరం వినూత్నంగా భారీ మట్టి వినాయకుడిని నెలకొల్పి పూజిస్తున్నారు. ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా భక్తి ప్రవర్తనలతో 11 రోజుల పాటు పూజలు నిర్వహించి నెలకొల్పిన స్థలంలోనే నిమజ్జనం చేసి ఉత్సవాలను ముగిస్తారు. డీజే పాటలు లేకుండా భక్తితో చేస్తున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలకు సంబంధించిన మరింత సమాచారం నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలోనే భారీ మట్టి వినాయకుడిని నిజామాబాద్ నగరంలో నెలకొల్పారు రవితేజ అసోసియేషన్ సభ్యులు. ఈ మహాగణపతి ఇప్పుడు మనం గణపతి వద్ద ఉన్నాము, చూడొచ్చు. ఇది వచ్చేసి 63 అడుగుల మహాగణపతి. ఇక్కడ వీళ్ళు ఇక్కడే దీన్ని స్థాపించి ఇక్కడే నిమజ్జనం చేస్తారు. మొత్తం పూర్తిగా వీళ్ళంతా యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా మట్టి గణపతులనే పూజించండి అని చెప్పి వాళ్ళు నినాదం ఇస్తారు. ప్రతి సంవత్సరం కూడా భారీ మట్టి గణపతిని ఇక్కడే నెలకొల్పి ఇక్కడే వాటిని నిమజ్జనం చేస్తారు. అందరూ కూడా మట్టి గణపతులనే పూజించండి అని చెప్పి తెలియజేస్తున్నారు. ఇప్పుడు మనతో పాటుగా ఈ నిజామాబాద్ నగరానికి సంబంధించిన సిఐ గారు మనతో పాటుగా ఉన్నారు. యువత ప్రధానంగా ఈ నవరాత్రి ఉత్సవాలను ఎలా జరుపుకోవాలని చెప్పి తెలియజేస్తున్నారు. సార్, నిజామాబాద్ నగరంలో చాలా గణపతులు వెలిసాయి. వాళ్ళ యువతకు ఏం సందేశం ఇస్తున్నారు? అందరికీ నమస్కారం. ముందుగా నిజామాబాద్ పట్టణ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో మనం ఇప్పుడు ప్రజెంట్ రవితేజ యూత్ అసోసియేషన్ వాళ్ళ సొసైటీ గణేష్ మండలి ఏర్పాటు చేసిన మట్టి గణేష్ దగ్గర ఉన్న మనం చూస్తున్నాము. సో ఇక్కడ 63 అడుగుల మట్టి గణేష్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా హర్షించదగ్గ విషయము. ఆ పర్యావరణ పరిరక్షణలో భాగంగా వీళ్ళని ఆదర్శంగా తీసుకొని యువత అందరూ కూడా, అంటే తెలంగాణలో కానీ టోటల్ అందరూ కూడా ఇట్లా మట్టి విగ్రహాలను ఏర్పాటు చేయడం వల్ల మన తర్వాత భావి తరాలకి మనం కొంచెం ఒక మంచి స్ఫూర్తిని, సాంప్రదాయాన్ని, మంచి పర్యావరణాన్ని అందించడంలో భాగస్వాములు అవుతాము. అదేవిధంగా నిజామాబాద్ పట్టణంలో మా సిపి గారి ఆధ్వర్యంలో అన్ని గణేష్ బందోబస్తులకి నిమజ్జనం వరకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. వేరే ఇతర మున్సిపల్, రెవెన్యూ డిపార్ట్మెంట్స్ వాళ్ళతోని మా సార్ ఆధ్వర్యంలో కోఆర్డినేషన్ చేసుకొని అన్ని ఏర్పాట్లు సక్రమంగా చేయడం జరిగినది. సో యువత ఈ 11 రోజులు కూడా భక్తి భావంతోనే ఉండి సాంప్రదాయబద్ధంగా చేసుకోవాలని చెప్పి, ఎటువంటి గొడవలు, న్యూసెన్స్ తావు లేకుండా మద్యానికి దూరంగా ఉండి పండుగని ప్రశాంతంగా జరుపుకోవాలని చెప్పి ఈ మహా టీవీ ద్వారా నేను ప్రజల్ని, యువతని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్. అయితే ఇప్పుడు ఈ రవితేజ యూత్ అధ్యక్షులు కూడా ఉన్నారు. ఈ ప్రతి సంవత్సరం కూడా భారీ మట్టి గణపతిని ఇక్కడ ఏర్పాటు చేస్తారు, అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. సార్ చెప్పండి, ప్రతి సంవత్సరం కూడా ఇంత పెద్ద మట్టి గణపతిని ఇక్కడ మీరు పెట్టి పూజిస్తున్నారు, ఏం చెప్తారు యువతకు? 1980లో స్థాపించిన మా రవితేజ యూత్ సొసైటీ 2012 సిల్వర్ జూబ్లీ సందర్భంగా మేము ఒక వినూత్నంగా ఉండాలనే ఉద్దేశంతో యువతకు మన ద్వారా కొన్ని ఆదర్శప్రాయం కావాలని యూత్ సభ్యులందరూ నిర్ణయించి మట్టి గణపతులు పెడితే పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం. కాబట్టి మన ద్వారానే ఒకటి సంకల్పం చేసుకుంటే బాగుంటుందని మట్టి గణపతులు పెట్టడం జరిగింది.